హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం వంకాయ వేపుడు ఎలా చేయాలో నేర్చుకుందాం. దానికోసం వంకాయని ఈ విధంగా కట్ చేసుకొని సాల్ట్ కలిపిన వాటర్ లో వేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై గిన్నె పెట్టి అది వేడయ్యాక ఆయిల్ పోసుకోవాలి. ఇది ఫ్రై కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది. ఆయిల్ సరిపడా వేస్తేనే టేస్టీగా అండ్ పర్ఫెక్ట్ గా వస్తుంది. నేను 1/2 kg వంకాయ తీసుకున్నా కాబట్టి నాకు 3 స్పూన్స్ ఆయిల్ పట్టింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు వేయాలి. తర్వాత 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు అవి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఆనియన్ ఒక 50% ఫ్రై అయితే సరిపోతుంది, ఎందుకంటే వంకాయ ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. ఒకవేళ ఆనియన్ ముందే ఎక్కువ ఫ్రై అయిపోతే వంకాయ వేసాక వంకాయ ఫ్రై అయ్యే లోపు ఆనియన్ బొగ్గైపోతాయి. తర్వాత కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసిన వంకాయని తీసి వేసుకోవాలి. చాలా వరకు అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే ఆనియన్ వేసాక పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తూ ఉంటారు. అలా వేస్తే అడుగు వెంటనే మాడిపోతూ ఉంటుంది. అలాగే వంకాయ కూడా పూర్తిగా కుక్ అవ్వదు. ఒక వంకాయ ఫ్రై అనే కాదు, ఏ ఫ్రై చేసినా ఫస్ట్ వెజిటేబుల్ వేసిన తర్వాతనే పసుపు అండ్ అల్లం వేయాలి. వంకాయ వేసాక ఈవెన్ గా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 2 minutes కుక్ చేసుకోవాలి. ఇది ఫ్రై కాబట్టి 2 minutes కి ఒకసారి కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు వెంటనే మాడిపోతుంది. ఫ్రై ఎప్పుడు చేసినా లో టు మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి, అప్పుడే ఈవెన్ గా కుక్ అవుతుంది. వంకాయ ఒక 50% ఫ్రై అయిన తర్వాత మూత తీసి కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వంకాయ ఫ్రైకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువేం పట్టదు, 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. నా దగ్గర చాలా చిన్న స్పూన్ ఉంది కాబట్టి నేను 2 స్పూన్స్ వేస్తాను. అయినా పసుపు కాస్త ఎక్కువ వేస్తేనే టేస్టీగా అండ్ కలర్ఫుల్ గా ఉంటుంది. చాలా వరకు చాలా మంది కర్రీస్ లో పసుపు చాలా తక్కువ వేస్తూ ఉంటారు. ఎంత అంటే మరీ చిటికడు అని చెప్తుంటారు, ఎందుకంటే కర్రీ చేదవుతుంది అని చెప్తుంటారు. కానీ నేనైతే బాగా వేస్తాను. పెద్ద స్పూన్ అయితే 1, చిన్న స్పూన్ అయితే 2 స్పూన్లు, ఎందుకంటే మా ఇంట్లో పసుపు ఉంది. మీ ఇంట్లో పసుపు ఉందా? మీ ఇంట్లో పసుపు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. పసుపు గోల ఏంటమ్మా అంటారా? ఓకే, కమింగ్ టు ద పాయింట్. అల్లం వేసాక కర్రీ వెంటనే మాడిపోతూ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో ఊరికే కలుపుతూ ఉండాలి. తరువాత 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కలకు కారం బాగా పట్టేలా మంచిగా కలుపుకోవాలి. స్పైసీగా తినేవాళ్ళు 2-2.5 స్పూన్స్ కారం వేసుకోండి. తక్కువ తినేవాళ్ళు 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కారం వేసాం కాబట్టి అడుగు వెంటనే మాడిపోతూ ఉంటుంది, కాబట్టి స్టవ్ సిమ్ లో పెట్టి కలుపుతూ ఉండండి. ఫ్రై చేసేటప్పుడు ఇలాంటి గరిటెలు వాడితే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. దోస గరిటెలు వాడడం వల్ల వంకాయ ముక్కలు కూడా కట్ కాకుండా నీట్ గా ఉంటాయి. అలాగే అడుగు మాడిపోయినా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఫ్రై ఇలా 90% కుక్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకోండి. అంతే అండి, ఇంకా మన వంకాయ ఫ్రై రెడీ. జస్ట్ 5 to 10 minutesలో ఇలా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ ఫ్రైని అన్నంలో కానీ చపాతీలో కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నా హస్బెండ్ తింటూ అంటున్నాడు, ఫ్రెండ్స్ నీ వీడియోస్ పుణ్యమా అని నాకు టేస్టీ ఫుడ్ దొరుకుతుంది. ఇంకా డైలీ ఒక వెరైటీతో పండుగ చేసుకుంటున్నాడు. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. వంకాయ ఫ్రై మాత్రం పర్ఫెక్ట్ గా వచ్చేది. టేస్ట్ చాలా అంటే చాలా 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 బాగుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. బాయ్.